కోనసీమ జిల్లా రామచంద్రాపురం నూతన డీఎస్పీ శేషు విలేకరుల సమావేశం నిర్వహించారు. రామచంద్రాపురం ప్రాంత ప్రజలు సహకరించే మనస్తత్వం కలిగిన వారని, అయితే కులాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో పండుగలు, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి వద్ద పిల్లలు బాణాసంచా తయారు చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక పరిసర ప్రాంతాల్లో కాలువలు ఎక్కువగా ఉన్నందున పిల్లలను ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. రామచంద్రపురం డిఎస్పీగా ఇక్కడ ప్రవేశిస్తున్న గత 2 రోజులు బట్టి నేను వరకు విశాఖపట్నంలో పనిచేశాను, సిటీలో పనిచేశాను, దాని సిఐడి పనిచేశాను, దాని ముందు శ్రీకాకుళం జిల్లాలో కూడా పనిచేశాను. ఎక్కువ మ్యాక్సిమం సర్వీస్ అంతా విశాఖపట్నం సిటీలో చేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, చక్కగా అందరూ కోఆపరేట్ చేసే ప్రజలు బాగా కోఆపరేట్ చేసే ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాకపోతే చిన్న చిన్న కులం వల్ల విద్వేషాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. రాబోయేది పండగ పండగ కాదు, వినాయక చవితి తర్వాత ఫాలోడ్ బై దసరా, దీపావళి. వీటికి సూచన ఏంటంటే ప్రజలకి దయచేసి మందుగుండు సామాను ఇంటి వద్ద ఎవరు కూడా పిల్లలు తయారు చేయకండి. ఇది ఉత్సాహంలో ఎక్కడో మందుగుండు సామాను అందుకొని ఇక్కడ మీరు బాంబులు తయారు చేయడం కానీ, లేకపోతే ఈ చిచ్చుకోట్లు కానీ తయారు చేయడం మందు తెస్తారు. ఎక్కువ క్వాంటిటీ తెస్తుంది, ప్రమాదానికి కారణం అవుతుంది. ప్రింట్ చేసే షాపులు కూడా ఆల్రెడీ ఎవరైనా మీటింగ్ పెట్టడం జరిగింది, వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఏదైనా సమస్యాత్మకమైన కొటేషన్ ఉన్న సింబల్ ఉన్న బ్యానర్స్లో పోలీసు వాళ్ళకి తెలియజేసి అరెస్ట్ చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ బైపాసింగ్ చేయాలి. లారీలు ఇప్పుడేమో మా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాయండి. మామూలు